నెల క్రితమో 2 నెలల క్రితమో ఒక పెద్ద హీరో, ఆయన ఎవరో కాదు, అక్కినేని నాగార్జున గారు ఒక ఆర్థోపెడిక్ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ యూనిట్ ని స్టార్ట్ చేయడానికి చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. ఒక ప్రెస్ రిపోర్టరు, సార్ నాగార్జున గారు, మీరు చాలా సంవత్సరాల క్రితము నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్నారంట కదా సార్, మీ మోకాలు ఎట్లా ఉందని అడిగింది. I did not have a knee replacement. నేను నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోలేదు. This problem started 15 years ago. నాకు 15 సంవత్సరాల క్రితము మోకాలు నొప్పి ఉండడం అన్నది నిజమే. I don't want to have a surgery. I'm going to avoid surgery as much as I can. నేను దాన్ని పోస్ట్పోన్ చేసేసాను. ఇప్పటి వరకు అయితే ఆయన దగ్గర 70 years అనుకుంటా. మరి ఏం చేశారు సార్ మీరు అని అడిగింది అమ్మాయి. I use a lot of PRP and some lubricating fluids. నేను ఈ 15 సంవత్సరాల నుంచి కూడాను PRP ట్రీట్మెంట్ తీసుకున్నందువల్ల ప్లస్ lot of he helped me give the regenerative things. నేను కొన్ని ఎక్సర్సైజులు, కొన్ని జాగ్రత్తలు, డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల Even if I don't have pain also. ఆ 15 సంవత్సరాల క్రితం వచ్చిన నొప్పితో ఇప్పటి వరకు నేను బాధపడలేదు. సో PRP అన్నది నాకు చాలా బాగా పనిచేసింది అని అక్కినేని నాగార్జున గారు అన్నారు. ఇప్పుడు చాలా మంది ఎవరైతే డాక్టర్లు, కొంతమంది నేను చెప్పాను కదా దీని గురించి చెడుగా మాట్లాడుతుంటారు, వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే నాగార్జున లాంటి యాక్టివ్గా ఉండి ఇప్పుడు కూడా డాన్స్లు వేస్తూ ఫైట్స్ చేస్తూ మనందరిని ఎంటర్టైన్ చేసే ఆయన PRP ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలతో ఇప్పటికి కూడా నీ రీప్లేస్మెంట్ సర్జరీ కేసు వెళ్ళలేదు. ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఓపెనింగ్ వెళ్ళినా కూడాను ఆయన చెప్పే మాట ఒకటే, PRP PRP ఇస్ ది బెస్ట్.